ఇప్పుడు వాళ్ళకి ఏజ్ సపోర్ట్ చేయట్లేదు అయినా పోవాలని దేవత ప్రసవ భక్తులందరూ కూడా పూర్ణాహుతిని చూసి నమస్కారం. స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం అంటే దాదాపు 50 సంవత్సరాలు. స్వర్ణ సంబంధించిన సంఖ్యకు 50. పుష్కరము అంటే 12, రజతము అంటే 25, వజ్రము అంటే 75. మహాస్వర్ణోత్సవం అంటే కనకోత్సవము, కనక సింహం చేత 100. ఇది సంఖ్యాశాస్త్రపరంగా ఆయా తత్వాలకు సంఖ్య రూపంలో ఆయా తత్వాలకు వ్యావహారికంగా వాంగ్మయంతో వ్యవహరించే తీరుని మనకి ఇలా ఉంటుంది. 50 గుణముల యొక్క సమాహారము స్వర్ణం. అందుకే కనకానికి అధిపతి ఎవరు అంటే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి వారు. కనక మండల మండిత షణ్ముఖం వనజరాజ విరాజిత. వనజరాజము అంటే తామరపు కళలతో కలిగినటువంటి వాడు, కనకమండలంగా ప్రకాశించేటువంటి వాడు. కనకమండలం అంటే బంగారు కాదండి, అగ్నిలో నుంచి వచ్చేటువంటి ఒక దివ్య ప్రకాశం, జ్యోతి స్వరూపంగా ప్రకాశం. అది కనకం. మళ్ళీ సువర్ణ. కాబట్టి ఈ సంఖ్యను గమనించుకుంటే ప్రపంచంలో ప్రతి వస్తువునందు ఒక సంఖ్య ఉన్నది. దీన్నే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? సాంఖ్య యోగేన సాంఖ్యానాం.